నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. యూట్యూబర్, బిజినెస్ మ్యాన్, సెక్యూరిటీ గార్డ్, స్టూడెంట్ వీళ్ళంతా సాధారణ పౌరుల్లానే తిరుగుతారు. తోడేలు ముసుగు వేసుకున్న నక్కల్లా మన మధ్యనే మనతోనే ఉంటారు. కానీ హిడెన్ ఎజెండా మాత్రం వేరే. వెరీ డేంజరస్ పర్సన్స్. శత్రు దేశమైన పాకిస్తాన్తో యుద్ధం చేయడం కన్నా ఇటువంటి వ్యక్తులను ఏరుపారేయాల్సిన అవసరం చాలా ఎక్కువ. ఒకడు యూట్యూబర్, ఇంకొకడు వ్యాపారస్తుడు, మరొకడు స్టూడెంట్. ఎవరికి అనుమానం రాకూడదని ఈ ముసుగులు. వీళ్ళ అసలు ప్రొఫెషన్ మాత్రం పాకిస్తాన్ మోచేతి నీళ్లు తాగడమే. మన ఉప్పు తింటూ మన ఇంటి పైకప్పుకే కన్నమేయడం అనే మాట. భారత్ పౌరులుగా ఉంటూ మన దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించి శత్రు దేశానికి అప్పజెప్తారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అప్రమత్తమైన నిఘా వర్గాలు ఈ దేశముద్రులపై స్పెషల్ ఫోకస్ పెట్టగా ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. ఈ క్రమంలోనే దేశ భద్రతతో ఆటలాడుతున్న మరో గూఢాచారిని అరెస్ట్ చేయడంలో గుజరాత్లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ మరోసారి విజయం సాధించింది. భారత్ పాకిస్తాన్లోని కచ్ సరిహద్దుల్లో సహదేవ్ సింగ్ గోహిల్ అనే నిందితుడిని నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. బీఎస్ఎఫ్ భారత్ వైమానిక దళానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు చాలా కాలంగా పాక్ నిఘా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాడని, సరిహద్దుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పంపుతున్నాడని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అయితే పాక్ నిఘా సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తి గుజరాత్లో పట్టుబడడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇదివరకే పోర్బందర్ ప్రాంతం దగ్గర ఓ గూఢాచారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుమారు 12 నుండి 13 మంది గూఢాచారులను పట్టుకోవడం గమనించదగ్గ విషయం. అరెస్ట్ అయిన నిందితులకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ కేసులో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ఏటీఎస్ తెలిపింది. ఈ నెట్వర్క్ వెనుక పెద్ద కుట్ర ఉండవచ్చని భద్రతా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సకాలంలో దానిని బహిర్గతం చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మరోవైపు దేశ సరిహద్దు ప్రాంతాలలో నిఘా పెంచింది భారత్. అనుమానాస్పద కార్యక్రమాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టింది.